ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 121వ కీర్తన 3వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలా గొప్ప వాగ్దానాన్ని నీ తండ్రి నీకిస్తూ ఉన్నారు. కొంతమంది అనేక రకాల భయంకరమైన ఇబ్బందుల నుంచి ఈ దినము తొలగింపబడ్డారు, తప్పింపబడ్డారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి. ఆయన అంటున్నాడు, నీ పాదము త్రొట్టిల్లదంట. నువ్వు ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ అడుగు వేయాలో దేవుడు దగ్గరుండి నిన్ను నడిపించి నీ పాదము తొట్టిల్లకుండా, నీకు నష్టము కలగకుండా కాపాడుతానని ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది చెప్తూ ఉంటారు, గత సంవత్సరాల్లో, గత దినాల్లో నేను అటువంటి తప్పు చేయకుండా ఉంటే బావున్ను, అలా ప్రవర్తించకుండా ఉంటే బావున్ను, తప్పుడు నిర్ణయాలు తీసుకుని పోగొట్టుకున్నానని కొంతమంది అంటూ ఉంటారు. ఆ మాట నీ నోటి వెంబడి ఇక నుంచి రాదు అని ప్రతి దినము కూడా ఆయన నీ వద్ద కాపుదలుండి నిన్ను కాపాడుతానని సర్వశక్తివంతుడైన నీ తండ్రి నీకు మాటిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా నువ్వు బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఏ పని ప్రారంభిస్తున్నా, ఆలోచన కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. తండ్రి, నీ చిత్తమైతే జరిగించు, నీ చిత్తము కాకపోతే తప్పించని ప్రతి విషయం గురించి కూడా నువ్వు ప్రార్థన చేసి ప్రభువుకి చెప్తే గనక నీవు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించే దానికంటే అధికమైన మేలు నీకు కలగజేసి అపవాది పొంచి ఉన్న కీడుని దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దూరపరుస్తారు. ఆమెన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నవాడు. ఆయన అంటాడు కదా, నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా. ఏ ప్రమాదమో నీకు రాకుండా, ఏ కష్టమో నీ బిడ్డలకు కలగకుండా దేవుడు కాపాడుతారట. ఆయన కునకడు, ఆయన నిద్రపోడు. ఆయన ప్రతి క్షణము కూడా తన బిడ్డలకు రక్షణ ఇచ్చేవాడు, గొప్ప సమృద్ధినిచ్చేవాడు. ఈరోజు ఎంతోమంది మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మంచివారు మీరు. మా బిడ్డలను బాగుపరచండి అయ్యా, మా జీవితాలను బాగుపరచండి అయ్యా, మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా, శుభకార్యాలు జరిగించండి అని ఏ బిడ్డలైతే దేవుణ్ణి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారో వారందరితో ప్రభు చెప్తున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ పట్ల అపవాదికున్న ఆలోచనలన్నీ దేవుడు లయపరచబోతున్నాడు ఈరోజు. ఆమెన్. అపవాదిని ఏదైతే నీకు కేడు చేయాలనుకుంటున్నాడో అవన్నీ దేవుడు ఈరోజు దూరపరచబోతూ ఉన్నాడు ఆయన. ఆమెన్. నీకు మేలు కలగబోతుంది. హల్లెలూయా. నీకు సంతోషము కలగబోతుంది గనక నమ్మకంతో దేవుణ్ణి స్తుతించు, సంతోషముతో దేవుడి యందు ఆనందించు. నువ్వు ఇంకా గొప్పగా దీవించబడతావు. ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటలో ఆయన ఏమాత్రము కూడా వెనకాడేవాడు కాదండి. ఆయన ఏదన్నా వాగ్దానం ఇచ్చాడంటే భూమి గతించిన, ఆకాశము గతించిన ఆయన మాట నెరవేరకుండా పోదు. ఇచ్చిన మాట నెరవేర్చువాడు ఆయన. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నాడంటే నీ పట్ల ఏదో ఒక గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది. నీ బిడ్డల పట్ల ఏదో గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది ఈరోజు. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించు. ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చమని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని కాపుదల ఈరోజే నీ చుట్టూ వేయబడుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.